నమస్కారం. నేను మీ అందరికీ సుపరిచితుడిని. నేను డాక్టర్ శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు రవిచంద్ర గారు ఈ సమావేశానికి రావాల్సి ఉండింది. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతుండడంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను మీతో అటెండ్ అవుతున్నాను. నెక్స్ట్ కార్యక్రమం ఒక 2 రోజుల్లో ఉండబోతుంది. దీనికి అసౌకర్యాన్ని లంచ్ తీసుకొని అయితే ప్రస్తుతం జరుగుతుండేటటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు మనందరూ కూడా స్ఫూర్తిగా నిలబడ్డారు. 95% దగ్గర 95% వరకు ఓటింగ్లో పాల్గొన్నారు, స్వేచ్ఛగా పాల్గొన్నారు, స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా కసిగా నిలబడి ఓట్లేస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. విద్యావంతులందరూ కూడా ఈ రకంగా పోలింగ్లో పాల్గొనడం చాలా శుభసూచకం. దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా పోలింగ్ శాతాన్ని పెరిగే విధంగా చూసుకోవాలి. ఓటర్ల లిస్టు చాలా దారుణంగా ఉండింది. అధికార పార్టీ అనేక అవకతవకలు అక్రమాలు చేసి ఓటింగ్ శాతం పెరగకుండా ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఓటర్ల లిస్టుని తయారు చేయడం జరిగింది. అనేక పోరాటాలు ఎంతో దీని మీద ఫైట్ చేస్తే కొంత తగ్గినప్పటికీ ఈరోజు కూడా అలాగే ఉన్నాయి. కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4కి 4 దిక్కులా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొనుంది. కాబట్టి విద్యావంతులు, పెద్దలు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శ్రమ అనుకోకుండా ఓటింగ్ శాతం పెరగడంలో కీలకంగా వ్యవహరించాలి. ఆ రోజు ఎలాగూ సెలవు దినం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలా. పోలింగ్ శాతం 90% తగ్గకుండా ఉండే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా చదువుకున్న వారిని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా కీలకం. ఉదాసీనంగా ఉన్నట్టయితే ఈ రాష్ట్రం మరింత దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా బాధ్యత వహించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసింది. వ్యవస్థల్ని తారుమారు చేసేసింది, డీరేంజ్ చేసేసినాయి. ఎక్కడ కూడా ఒక శాంతి లేకపోతే ఒక అందరూ హ్యాపీగా ఉండేటటువంటి అట్మాస్ఫియర్ ఈరోజు రాష్ట్రంలో కనుమరుగైపోతూ ఉంది. వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకత్వం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, ల్యాండ్ మాఫియాల్లో ఉండడం, భూ ఆక్రమణలు, దందాలు చేయటం, అట్లనే ఇసుక మాఫియాలు కూడా ఈరోజు వీరి చేతుల్లో జరుగుతున్నాయి. అంతేకాకుండా లిక్కర్ మాఫియా చూస్తున్నాం, చాలా దారుణంగా తయారైంది. నాసిరకం బ్రాండ్లుతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మన జిల్లాలో ప్రత్యేకం క్వాడ్స్ మాఫియా, ఇది కూడా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చలవిడిగా రాజ్యం వెళ్తూ ఉంది. యువతను టార్గెట్గా చేసుకొని గంజాయి అమ్మకాలు ఈరోజు రాష్ట్రంలో అసలు ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం అనే పరిస్థితి తయారైపోయినాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు. ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం లేదు. పోలీస్ స్టేషన్లు పోలీసుల్ని ఆసరాగా చేసుకొని ప్రజలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన సందర్భాలకు అనేకం. బీసీ సప్లాన్లు, ఎస్సీ సప్లాన్లు నిధులు దారి మళ్లింపు అయిపోయినాయి. నిధులు విధులు లేనటువంటి కార్పొరేషన్లు పెరిగిపోయినాయి. యువతకు ఉపాధి కల్పించడంలో ఈ రాష్ట్రం ప్రభుత్వం ఫెయిల్ అయింది.
సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకొని పోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం చేతులెత్తేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. రాష్ట్రం గాడిన పడాలంటే, మళ్ళా ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవంలోకి రావాలంటే దార్శనికుడు అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సి ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి విప్లవకారుడు, రాష్ట్ర క్షేమం కోసం ఆలోచన చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం ఈ రాష్ట్రానికి ఒక శుభ పరిణామం. దానికి తోడు ఈ నిధులు కొరతతో అతలాకుతలమైనటువంటి రాష్ట్రానికి తిరిగి నిధులు అవసరం, రాష్ట్రాన్ని గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. కాబట్టి మోడీ గారి నేతృత్వంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అవసరం. ఈ ముగ్గురు కలయిక రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మనకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలా. తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి జనసేన, మోడీ గారి నేతృత్వంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మన జిల్లాకు సంబంధించి చూసినట్టయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అట్లనే సిటీ నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాని, నెల్లూరు నగరాన్ని కొత్త పుంతలు తొక్కించారు అభివృద్ధిలో నారాయణ గారు. వారిని కూడా సమర్థించి ఓటేయాలి. నెల్లూరు రూరల్ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఉదయగిరి నుండి కాకర్ల సురేష్ గారు పోటీ చేస్తున్నారు. కందుకూరు నుండి ఇంటూరు నాగేశ్వరరావు గారు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరందరినీ సమర్థించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలి. అట్లనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిశ్రామికవేత్త అయినా సేవా రంగంలో ఆయన ముందున్నారు, మనందరికీ సుపరిచితులు. వారిని కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా. అట్లనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వస్తే ఇటువైపు బీజేపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి గౌరవనీయులు వరప్రసాదరావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అట్లనే సర్వేపల్లి నుండి పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వెంకటగిరి నుండి కురుగొండ్ల రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు. సూళ్లూరుపేట నుండి నెలవల విజయశ్రీ గారు పోటీ చేస్తున్న సందర్భంగా వీరందరినీ కూడా తెలుగు ప్రజలందరూ, నెల్లూరు ప్రజలందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓట్లేసి గెలిపించాలని చెప్పి రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.